హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి రెడీ అయ్యి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. అక్కడ ఎంత వెతికినా గగన్ కనిపించకపోయేసరికి ఇంకా భూమి గగన్కి కాల్ చేస్తుంది. ఇదంతా ఉదయ్ గమనిస్తూ ఉంటాడు. గగన్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయకుండా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరతాడు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని శారదతో చెప్తారు గగన్. అదేం నాన్న, నువ్వు రోజు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నావు కదా, ఈరోజు ఆఫీస్ అంటున్నావేంటి అని అడుగుతారు. లేదమ్మా, ఉదయ్తో నేను భూమిని చూడలేకపోతున్నాను కాబట్టే నేను తన జాతకాన్ని మార్చలేను, అలా అని పెళ్ళిని ఆపలేను, కాబట్టే వాళ్ళకి నేనే దూరంగా ఉండాలనుకుంటున్నాను, నేను ఆఫీస్కే వెళ్తాను అని చెప్పి గగన్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా గగన్ ఎంతలా ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోయేసరికి శారదకి కాల్ చేస్తుంది భూమి. హలో అత్తయ్య, బావ ఇంట్లో ఉన్నారా? బావతో నేను మాట్లాడాలి అని అంటుంది. లేదమ్మా, వాడు కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అయినా నీ విషయంలో వాడు చాలా బాధపడుతున్నాడమ్మా. పైకి కనిపించట్లేదు కానీ వాడికి నీపై ఇంకా చాలా ప్రేమ ఉంది అని అంటారు శారద. నాకు తెలుసత్తయ్యా, బావ నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు, అందుకే నేనే బావతో వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసి బయలుదేరుతుంది భూమి. ఇదంతా ఉదయ్ గమనిస్తూ ఉంటాడు. భూమి గగన్ ఆఫీస్కి వెళ్తుంది. ఎందుకొచ్చావు అని అడుగుతారు గగన్. బావా, ఒకటి మాత్రం నిజం, మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు కారణం కరెక్ట్గా తెలియకపోవచ్చు, కానీ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తానని పిల్లలకి చెప్పారు, మరి మీరే రాకపోతే ఎలా బావా అని అంటుంది. హో, అంటే నువ్వు వచ్చింది డ్యాన్స్ నేర్పించమండానుకా అని అంటారు గగన్. అవును బావా అని అంటుంది భూమి. మనసులో మాత్రం, బావా, నీపై ప్రేమ చావక వచ్చాను, కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పలేను, నీకు నాన్నకి మధ్యలో నలిగిపోతున్నాను అని పాపం మనసులో బాధపడుతూ ఉంటుంది భూమి. సరే, వస్తాను, నీకోసం కాదు, ఆ పిల్లల కోసం, నేను ఇచ్చిన మాట కోసం వస్తాను అని ఇంకా భూమి గగన్ ఇద్దరు కారులో బయలుదేరుతారు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి. ఇదంతా చూసి జెలస్గా ఫీల్ అయిన ఉదయ్ వెంటనే ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర ఎదురొస్తే, అంకుల్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మొన్న ఇదే విషయం ఆంటీతో చెప్తే ఆంటీ ఒక ఐడియా ఇచ్చారు, కానీ ఆ ఐడియా కూడా వర్కౌట్ అవ్వలేదు, కాబట్టి మీతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అని అంటాడు ఉదయ్. ఏమైంది ఉదయ్ అని అడుగుతారు. లేదంకుల్, భూమి ఇంకా గగన్నే ప్రేమిస్తుంది. ఒకప్పుడు పాస్ట్ లవ్ స్టోరీ అంటే ఈ జనరేషన్లో కామన్ అని మూవ్ ఆన్ అయిపోయాను, బట్ ఇట్స్ నాట్ ఎ పాస్ట్ లవ్ స్టోరీ అంకుల్, ఇట్స్ రన్నింగ్ లవ్ స్టోరీ. వాళ్ళిద్దరూ ఇంకా ప్రేమించుకుంటున్నారు. భూమి గగన్ని ఇంకా ప్రేమిస్తుంది అంకుల్. అలాంటప్పుడు ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది? నేను భూమిని ఎలా పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఉదయ్. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే భూమి భూమి అని చెప్పి భూమిని హాల్లోకి వెళ్ళి పిలుస్తారు. ఇంకా అలా భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో మొత్తం డ్యాన్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. సో రిలాక్స్ అవుతుంటే శరత్చంద్ర పిలుస్తాడు భూమిని. ఏమైంది నాన్న అని అడుగుతారు. భూమి, ఉదయ్ చెప్పినట్టు నువ్వింకా ఆ గగన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇంకా అపూర్వ, ఇప్పుడు దీనికి కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టాను, ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను భూమి అని పొగరుగా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఉదయ్ ఇంకా అలా అపూర్వకి సైగ చేస్తాడు. నాన్న, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. చెప్పమ్మా, గగన్ని నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. లేదు నాన్న, నేను ప్రేమించట్లేదు అని అబద్ధం చెప్పేస్తుంది భూమి. వెంటనే అపూర్వ ఉదయ్కి సైగ చేసేసరికి ఉదయ్, అంకుల్, ఇలా నోటి మాటతో చెప్పడం చాలా ఈజీ అంకుల్, కానీ ఒకటి, భూమి వాళ్ళ అమ్మ శోభాచంద్ర గారిపై ఒట్టేసి చెప్పమనండి, భూమి నిజంగా గగన్ని ప్రేమిస్తుందో లేదో, అప్పుడు అప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్తాను, భూమిని పెళ్లి చేసుకోవాలో లేదో ఆలోచిస్తాను అని అంటారు. వెంటనే శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా భూమిని శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్తాడు. చెప్పమ్మ భూమి, మీ అమ్మపై ఒట్టేసి చెప్పు, నిజంగా నువ్వింకా ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. వెంటనే అపూర్వ, అవును భూమి, చెప్పు, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు అనేసరికి చెయ్యి అక్కడి వరకు తీసుకువెళ్ళి ఇంకా వెంటనే పిడికిలి బిగించి వెనక్కి లాక్కుంటుంది భూమి. నాన్న, నేను చెప్పే ముందు మీరు నాకు ఒక విషయం చెప్పండి, ఈ ఉదయ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా, లేకపోతే నేను ఎలాంటిదన్నా తెలుసుకోవడానికి వచ్చాడా అని అడుగుతుంది. లేదమ్మా, ఉదయ్ నీకు తగిన భర్త అని అంటారు శరత్చంద్ర. తగిన భర్త?
ఎలా అవుతాడు నాన్న తగిన భర్త? నేను గగన్ గారితో మాట్లాడుతుంటే ఇంకా నేను గగన్ బావని ప్రేమిస్తున్నానేమోనని అనుమానిస్తున్న ఇతను నాకు తగిన భర్త ఎలా అవుతాడు? నాన్న కరెక్టే. అతను చెప్పాడని నేను అమ్మ ఫోటోపై ఒట్టేసి ప్రేమిస్తున్నానో ప్రేమించట్లేదో చెప్తాను. రేపు ఇంకొకటి అడుగుతాడు, ఎల్లుండి నీపై ఒట్టేయమంటాడు, అవతల ఎల్లుండి అపురూపినిపై ఒట్టేయమంటాడు, తర్వాత దేవుడిపై ఒట్టేయమంటాడు. అంటే నన్ను నా మనస్తత్వాన్ని నమ్మకుండా దేవుడిపై ఒట్టేసి అమ్మపై ఒట్టేసి మాటను నమ్ముతున్నాడంటే అతను నన్ను అనుమానిస్తున్నట్టే కదా. అనుమానించినప్పుడు అతను నాకు తగిన భర్త ఎలా అవుతాడు నాన్న అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా లాజిక్ శరత్ చంద్ర అర్థం చేసుకుంటాడు. వెంటనే ఉదయ్తో, ఉదయ్ అంటే నా కూతురు భూమి చెప్తున్నట్టు నువ్వు భూమిని అనుమానిస్తున్నావా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఉదయ్. అంకుల్ ఇది అనుమానించినట్టు కాదు అంకుల్, నో నథింగ్ లైక్ దట్, ఇది జస్ట్ క్యాజువల్గా కన్ఫర్మేషన్ మాత్రమే అని అంటారు. నాన్న అనుమానానికి షార్ట్కట్లో కన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. నిజంగా ఆయన నన్ను అనుమానించకపోతే నేను గగన్ బావతో ఉంటున్న విషయం ఎందుకు మీతో చెప్పాడు? అయినా గగన్ బావ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాను? నేను ఎలా క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నానో బావ కూడా అలాగే వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తానని పిల్లలకి మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోకుండా ఆఫీస్కి వెళ్ళాడు. ఇది మీరు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పి తీసుకొచ్చాను. ఇది కేవలం పార్ట్నర్స్గా చేసింది మాత్రమే. అలాంటిది నా అనుమానిస్తున్నాడంటే తప్పు నాలో ఉందా ఆయనలో ఉందా అని అడుగుతుంది భూమి. అబ్బా తెలివైన దానివే నువ్వు, వెంటనే మాట తిప్పేశావు అని అనుకుంటుంది అపూర్వ మనసులో. ఇంకా భూమి అపూర్వ వైపు చూసి అపూర్వకి కన్ను కొడుతుంది. ఒక్కసారిగా అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. చెప్పండి నాన్న అని అంటుంది భూమి. లేదమ్మా నా బంగారు తల్లి, నువ్వు చెప్పింది కరెక్టే. ఉదయ్ నువ్వు ఎన్ని చెప్పినా భూమిని అనుమానించడం నాకు నచ్చలేదు. నా కూతురు బంగారం, తను అనుమానిస్తే ఇంకొకసారి అని అంటారు. లేదంకుల్ లేదు, ఇంత చెప్పాక కూడా నేను ఎందుకు అనుమానిస్తాను? ఓకే నేను వెళ్ళొస్తాను అంకుల్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉదయ్. ఇంకా భూమి వైపు చూస్తూ శరత్ చంద్ర, చూడమ్మా భూమి, నీకు ఇంకొక 2 రోజుల్లో పెళ్లి జరుగుతుంది. రేపు చాలా మంచి రోజంట, కాబట్టి నీతో గౌరీదేవి పూజ చేయించాలి అనుకుంటున్నాను. అమ్మా ఒకటి మాత్రం నిజం, ఆ లక్ష్మణుడి రేఖ దాటింది సీత, కానీ నా నా ఆజ్ఞల్లోనే ఉంటూ నా రేఖ దాటటం లేదు నువ్వు. నిన్ను చూస్తుంటే అందుకే గర్వంగా అనిపిస్తుంది. నిజంగా నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించావు కదా, ఎందుకంటే వాడు మనల్ని అవమానించాడమ్మా. వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. నాన్న నేను సీతాదేవి లాంటి దాన్ని కాదు నాన్న, నేను ఆ రాముణ్ణి బాధ పెడుతున్నాను, క్షోభ పెడుతున్నాను. బావ నా మనసు నిండా ఉన్నా బయటికి చెప్పుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాను. నేను నేను మంచిదాన్ని కాదు అని పాపం ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇదంతా గమనిస్తారు చెర్రీ అండ్ కృష్ణప్రసాద్. ఇంకిద్దరు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న భూమి ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నాన్న, ఎందుకంటే భూమి అన్నయ్య భార్య కావాలి, కాదు వేరే ఎవడో భార్య అవుతారంటే మనం ఎలా ఊరుకుంటాం నాన్న అని అంటారు. కరెక్టేరా, కానీ భూమి కూడా నేను రాను అని తెగేసి చెప్తుంది. పెళ్ళే ఆపుకుంది. ఇటువైపు గగన్ భూమి ఇల్లరికం రమ్మందనే కోపంలో చాలా దూరంగా ఉంటున్నాడు. వీళ్ళిద్దరినీ ఎలా కలపాలో అర్థం కావట్లేదు, ఆ ఆకాశాన్ని భూమిని ఎలా కలపాలో అర్థం కావట్లేదు అని అంటారు. శరత్ చంద్ర మాట దాటట్లేదని ఇంకా కృష్ణప్రసాద్ వెంటనే చెర్రీకి ఒక ఐడియా వస్తుంది. నాన్న వాళ్ళిద్దరిని కలిపే ఆలోచన నాకు ఒకటి వచ్చింది, కానీ ఇది కొంచెం రిస్క్, కానీ మనం అనుకుంటే చేయగలం అని అంటాడు చెర్రీ. ఏంటది? ఎంత రిస్క్ అయినా పర్లేదు, నా కొడుకు కోళ్ళు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని అంటారు కృష్ణప్రసాద్. చెర్రీ ప్లాన్ విన్న కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే రేపు రెడీగా ఉందాం అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారు చెర్రీ అండ్ కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నక్షత్ర అలా ఇంకా ఫోన్ చూస్తూ కూర్చుంటే చెర్రీ నక్షత్ర దగ్గరికి వస్తాడు. ఏంటి నక్షత్ర ఇంకా ఇలానే ఉన్నావేంటి, మర్చిపోయావా? ఇవాళ భూమితో గౌరీదేవి పూజ చేపిస్తాన్నారు కదా మావయ్య అని అంటాడు చెర్రీ. అవును, అయితే నాకేంటి అని అంటుంది నక్షత్ర. అయ్యో పెళ్ళి కూతురువి చెల్లెలివి, అలాంటిది నువ్వు అందంగా కనబడపోతే ఎలా? నా భార్య అందగత్తె అని అందరూ చెప్పుకోవాలి కదా అని అంటాడు చెర్రీ. ఏంటి ఓవర్ యాక్షన్ అని అంటారు.
ఓవర్ యాక్షన్ కాదు, సజెషన్. నా మాట విను. ఈ మధ్య ఫేషియల్స్ కొంచెం తగ్గించావు. హ్యాపీగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెడీ అయ్యిరా, నీతో పాటు భూమిని కూడా తీసుకువెళ్ళు అని అంటాడు చెర్రీ. నిజం చెప్తున్నావా అని అంటుంది. అవును, ఇద్దరు వెళ్ళిరండి, భూమి కూడా చూడు ఎంత డల్గా ఉందో అని అంటారు. సరే, ఇప్పుడే వెళ్ళొస్తాను అని చెప్పి హ్యాపీగా ఇంకా నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి, భూమి రా వెళ్దాం అని అంటుంది. ఎక్కడికి అని అడుగుతుంది. ఇవాళ నీతో గౌరీదేవి పూజ చేపిస్తారు కదా, అందుకే మొహం అంతా డల్గా ఉంది, ఫేషియల్ చేయించుకుందాం రా అని చెప్పి ఇంకలా బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్తూ ఉంటుంది నక్షత్ర భూమిని. ఇంకలా కరెక్ట్గా నక్షత్ర అండ్ భూమి ఇద్దరు బయలుదేరి బ్యూటీ పార్లర్కి వెళ్ళేలోపు అక్కడ చెర్రీ బుర్కా వేసుకొని వచ్చి ఇంకా లేడీస్ లాగా ఎంటర్ అయ్యి వెంటనే భూమికి మత్తు మందు చెల్లేసి నక్షత్రని గట్టిగా పక్కకు తోసేసి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. రేయ్ ఎవర్రా మీరు అని చెప్పి ఎంత నక్షత్ర పరిగెత్తినా సరే ఇంకలా తప్పించుకొని కారులో వెళ్ళిపోతారు. గగన్ కోసం చెర్రీ ఇంకా కిడ్నాప్ చేసి భూమిని. ఇంకలా భూమి కిడ్నాప్ అయిపోయేసరికి అయ్యో ఎవర్రా వీరు, ఎవరు వీళ్ళు, ఏం చేయాలి ఇప్పుడు నేను అని బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా కొంతమందికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పి చెర్రీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఏం నక్షత్ర, నువ్వు ఒక్కదానివే వస్తున్నావు, భూమి ఎక్కడా అని అడుగుతాడు చెర్రీ. భూమిని ఎవరు కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. వాట్, భూమి కిడ్నాప్ అయిందా? ఎవరు చేస్తుంటారు ఇదంతా? ఒకవేళ గగన్ గాడా అని చెప్పి అనేసరికి లేదు, గగన్ అన్నయ్య ఆఫీస్లోనే ఉన్నాడని చెప్పి ఇంకలా గగన్ దగ్గరికి వెళ్ళినా సరే ఎవరు కనిపించరు. ఏమైంది, నా భూమిని ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడనమాట శరత్ చంద్ర. ఇటువైపు ఆఫీస్లో ఉన్న గగన్ దగ్గరికి చెర్రీ వెళ్తాడు. అన్నయ్య, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పక్కకొస్తావా అని అడుగుతారు. ఎక్కడికి రా అని అంటారు. చెప్తాను కదన్నయ్య, రా అన్నయ్య అని చెప్పి ఇంకా గగన్ని బయటికి తీసుకువెళ్ళి గగన్కి కూడా ఇంకా క్లోరోఫామ్ ఇచ్చేసి అలా గగన్ని కూడా భూమి ఉన్న చోటుకి తీసుకువెళ్తారు చెర్రీ. ఇటువైపు కృష్ణప్రసాద్ భూమి దగ్గర ఉంటారు. మావయ్య ఏం చేస్తున్నారు మావయ్య అని అడుగుతుంది. నేను ఏది చేసినా నీ మంచి కోసమేనమ్మా భూమి, కాసేపు నేను చెప్పినట్టు విను అని చెప్పి చెప్తారనమాట. ఇంకలా చెర్రీ చెప్పినట్టే కృష్ణప్రసాద్ ఇంకలా గగన్ చూసేసరికి భూమి అక్కడ ఉంటుంది. భూమి గగన్ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. అన్నయ్య, మీ ఇద్దరిని ఒకే ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చానంటే మీ ఇద్దరికి పెళ్ళి జరిపించాలని. చూడండి అన్నయ్య, నా ప్రయత్నంలో న్యాయం ఉంది. ఎందుకంటే భూమికి నువ్వంటే కొండంత ప్రేమ, నీకు భూమి అంటే ఆకాశం అంత ప్రేమ. మీ ప్రేమని దూరం చేసుకోవద్దు, ఎవరి కోసమో మీరు అస్సలు దూరం చేసుకోవద్దు. ఒక 2 నిమిషాలు మీ మనసు విప్పి మీరు మాట్లాడుకోండి. భూమి, నువ్వు నీ మనసు విప్పి మాట్లాడకపోతే నా మీద ఒట్టే అని గట్టిగా చెప్పి, అన్నయ్య నువ్వు కూడా, మేము వెయిట్ చేస్తూ ఉంటాం, మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని ఇంకా కృష్ణప్రసాద్ అండ్ చెర్రీ దూరంగా వెళ్ళిపోతారు. అలా ఇంకా భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. బావా, నువ్వు లేకుండా నేను ఉండలేను. రేపు నా పెళ్ళి అంటున్నారు, కానీ నేను ఉదయ్ని భర్తగా ఊహించుకోలేను. నిన్ను తప్ప నా భర్తగా ఎవరిని నేను ఊహించుకోలేను. బావా, ఒక్కటి చెప్తున్నాను విను. నీకొక విషయం తెలుసా? రేపు నేను పెళ్ళి చేసుకోవడం కంటే ప్రాణాలే విడిచేద్దాం అనుకున్నాను బావా అని అంటుంది భూమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రాణాలు తీసుకోవాలనుకున్నావా? నాపై నీకు నిజంగా అంత ప్రేమ ఉందా? ఉంటే ఎందుకు ఇల్లరికం రమ్మని కండిషన్ పెట్టావు? ఎందుకు పెళ్ళిని ఆపుకున్నావు అని అడుగుతాడు గగన్. బావా, చెర్రీపై ఒట్టేశాను కాబట్టి నిజమే చెప్పాలి బావా. అవును, పెళ్ళి నేనే ఆపుకున్నాను. ఎందుకంటే మా నాన్నకి నువ్వంటే ఇష్టం లేదు. కృష్ణప్రసాద్ మావయ్యకి శారద అత్తయ్యకి విడాకుల కండిషన్ మీదే మన పెళ్ళి జరుగుతుంది. మన బంధం వాళ్ళ తాళి తెగడంతో మొదలవ్వకూడదు. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే మన బంధం మొదలవ్వాలి. ఎలా అయినా అపూర్వ కుట్రలని మా నాన్నకు తెలిసాక పెళ్లి చేసుకోవాలనే ఇలా చేశాను బావా అని భూమి మొత్తం నిజం చెప్పేసేసరికి ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉండిపోతారు. బావా, ఒకవేళ నేను ఎవరైనా పెళ్లి చేసుకుంటే నువ్వు చేసుకుంటావా? వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది భూమి. లేదు, ఒంటరిగా ఉండిపోతాను, కానీ నేను నిన్ను తప్ప ఎవరిని నా భార్యగా ఊహించుకోలేను. ఇది నా ప్రేమపై ఒట్టు అని అంటారు గగన్. చూసారా, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు. దేవుడు దేవత కలవాలి, కానీ వేరే వాళ్ళు కాదు. చూడన్నయ్యా, ఇది కంటే మంచి సమయం ఇంకొకటి ఉండదు.
మీరిద్దరూ పెళ్లి చేసుకొని వెళ్తే తర్వాత అయినా శరత్చంద్ర మావయ్య అర్థం చేసుకుంటారు అని అంటాడు చెర్రీ. అవును భూమి, నీకు నాపై ఇంత ఇష్టం ఉందని తెలిసాక కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటాను? మీ నాన్నే ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తాను. నేను నీ మెడలో తాళి కడతాను అని చెప్పి గగన్ ఇంకా అలా భూమి మెడలో తాళి కడతాడు. ఒక్కసారిగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా గుళ్ళో పూజ చేయించి ఇద్దరికి పెళ్లి చేసి దండలతో ఇంటికి వస్తారు గగన్ అండ్ భూమి. కరెక్ట్గా అప్పుడే శరత్చంద్ర ఎక్కడికి వెళ్ళినా భూమి ఇన్ఫర్మేషన్ దొరకటం లేదని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పెళ్లి దండలతో భూమి గగన్ ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. ఒక్కసారిగా శరత్చంద్ర కుప్ప కూలిపోతాడు. ఇంకా గగన్ దగ్గరికి గన్ పట్టుకొని వస్తుంటే ఆగండి నాన్న, మీరు చంపాల్సింది బావని కాదు, చంపాలంటే నన్ను చంపండి అని అంటుంది భూమి. నువ్వు మాట్లాడద్దు. ఎన్నిసార్లు అడిగాను నిన్ను గగన్ని ప్రేమిస్తున్నావా అని పదే అడిగినా నాకు ప్రేమించట్లేదని చెప్పి నన్ను మోసం చేసి ఇప్పుడు వీడిని పెళ్లి చేసుకొని వస్తావా? నువ్వు నా కూతురువేనా అని అంటారు శరత్చంద్ర. ఇంకా భూమి ఏడుస్తూ ఉంటే మిస్టర్ శరత్చంద్ర, నా భార్యని ఇంకొక్క మాట అన్నా అని అంటారు. ఏంట్రా నీ భార్య కంటే ముందు తను నా కూతురు. నాన్నని మోసం చేస్తావు కదా చూడు భూమి, ఇకపై నీకు తండ్రి కూడా లేడనుకో అని అంటారు శరత్చంద్ర. ఇంకా అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇంకా శరత్చంద్ర తన రూమ్లోకి వెళ్ళి ఇంకా ఆస్తి పేపర్లు మొత్తం తీసుకొచ్చి భూమి మొహం మీద కొడతాడు. చూడు, ఇది మీ అమ్మ సంపాదించిన ఆస్తి. ఈ ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా అవసరం లేదు. మొత్తం వారసత్వంగా నువ్వే తీసుకో. కానీ ఇంకొకసారి నా ఇంటికి వచ్చావో అని అంటారు. వెంటనే అపూర్వ, బావా అదేంటి బావా ఇంత మోసం చేసిన దానికి ఆస్తి అని? నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడద్దు అపూర్వ, ఇది నా నిర్ణయం. శోభాచంద్రని నేను అపురూపంగా చూసుకున్నాను, భూమిని కూడా చూసుకోవాలనుకున్నాను, కానీ భూమి నన్ను మోసం చేసింది. అలాంటప్పుడు శోభాచంద్ర ఆస్తి నాకెందుకు, తన కన్నీళ్ళు నాకెందుకు? అందుకే భూమికే ఆస్తి అంతా ఇచ్చేస్తున్నాను, మిమ్మల్ని నేను పోషిస్తాను. భూమి ఇంకొకసారి నా గుమ్మంలో అడుగు పెడితే అని అంటారు. శరత్చంద్ర, భూమిని గుమ్మంలో అడుగు పెట్టడం కాదు, నువ్వే మా దగ్గరికి వచ్చి భూమి చేతులు పట్టుకొని ఈ నాన్న చేసిన తప్పేంటో తెలుసుకున్నానని క్షమాపణ చెప్పే రోజు ఒకటి వస్తుంది. అప్పటి వరకు భూమికి అమ్మైనా నాన్నైనా భర్త అయినా కేవలం నేనే. భూమి నువ్వేమి బాధపడద్దు, అన్నీ తెలుసుకునే రోజులు త్వరలోనే వస్తాయి అని ఇంకా అలా భూమిపై చేయి వేసి, పాపం భుజంపై చేయి వేసి భూమిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు గగన్. ఇంకా అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.